నిన్నటి వరకు 105 అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఒక 80 వచ్చింది ఫామ్స్. 180 ఏదైతే 105 వచ్చినాయమ్మా, ఏం ఫేస్ చేశారు? 105 వస్తే 2002లో ఉన్న లిస్టు వాళ్ళకి ఇక్కడ మేము రాసినాము. ఇక్కడ నేను రాసి ఇక్కడ 2002 లిస్టులో పార్ట్ నెంబరు అప్పుడు సీరియల్ నెంబర్ ఏది ఉందో 230 బాల్కొండ నియోజకవర్గం ఇది రాసినాము అప్పటిది. మళ్ళీ ప్రస్తుత వివరాలు వాళ్ళ ఆధార్ని బట్టి ఇక్కడ రాసినాం. ఇప్పుడు 2002లో లేని వాళ్ళవి ఇక్కడ రాసినాం. ఇక్కడ రాస్తే వాళ్ళ ఫాదర్ ఒకవేళ ఇక్కడ ఉంటేనే ఇక్కడ, ఇప్పుడు ఈ ఊరి కోడళ్ళు వచ్చిండు వాళ్ళకి ఇక్కడ లేదు, లేకపోతే ఈ పార్ట్ నెంబరు సీరియల్ నెంబరు అక్కడ ఫోన్ చేసి తెలుసుకోమని ఇక్కడ నియోజకవర్గము 231. ఇప్పుడు అప్పటిది 231 ఉండే. ఇక్కడ అది రాసి ఇక్కడ పార్ట్ నెంబర్ వాళ్ళది ఏదో 81 ఉంటే 81 వాళ్ళది క్రమ సంఖ్య, వాళ్ళ నాన్నది కానీ వాళ్ళ అమ్మది కానీ అది రాసి ఫిల్అప్ చేసేసినాం, అప్లోడ్ చేసేసినాం. రాసిన ఫంక్షన్ ఇది వాళ్ళు లేరు, లేకపోతే ఇలా రాసుకున్నాం వాళ్ళని అడిగి. ఇక్కడ వాళ్ళు ఉన్న ఈ కొన్నేపు పెద్ద పోషెట్టి అయితే ఇది వాళ్ళ నాన్నది సీరియల్ నెంబర్, ఇది ఇది నాన్నది సీరియల్ నెంబర్. ఇంట్లో 2002 లిస్టులు ఉన్న వాళ్ళది చాలా ఉన్నాయి సార్. చాలా సమస్యలు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. జనరల్ గా ఎక్కడన్నా కొన్ని ఇళ్ళు చేస్తున్నారు కదా, ఫిల్అప్ చేయరాదు కదా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఫిల్అప్ చేయరాకుంటే నిన్నటి వరకు జీపీలో గ్రామ పంచాయతీలో కూర్చున్నాం, హెల్ప్ డెస్క్ అక్కడికి వచ్చిర్రు చాలా మంది. అక్కడ ఒకరు నింపడము ఒకరు ఆన్లైన్ చేయడం అలా చేసినాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు గ్రామ సర్పంచ్ చెప్తాను నేను, సర్పంచ్ కూడా ఒక 15-20 రోజులకు ఏదైనా ఒక చిన్న 10,000-12,000 ఇచ్చేస్తే మొత్తం వెళ్ళి తిరుగుకుంటే ఆలే ఫీలకి వెళ్తారు. ఒకవేళ ఏమైనా రానోళ్ళు చెప్తారు, మీరు మాత్రం మైకులు ఇట్టుంటే మైకులలో కూడా ఉడిపోయింది సర్పంచ్ గారికి, ఇక్కడ అలా బీడీసీ కానీ ఇప్పుడు ఈ బీడీసీ ఉంటుంటాయి కదా, వాళ్ళ సహాయం తీసుకోండి. గ్రామ యూత్